200 సంవత్సరాలు పైచిలుకు గడుస్తున్న బ్రిటిష్ కాలం నాటి గృహము బైరెడ్డిపల్లి మండలంలో అందరినీ అబ్బురుపరుస్తున్నది. ఆ గృహంలో వినియోగించిన వస్తు సామాగ్రి ఒక చెట్టుకు సంబంధించినదే అంటూ గృహ యజమాని కొత్తమాచు కరుణాకర్ గుప్తా వివరాలు వెల్లిబుచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. వివరాల్లోకి వెళితే చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం బైరెడ్డిపల్లి గ్రామంలో 200 సంవత్సరాలు పైచిలుకు గృహము నేటికి చూపర్లను ఆకట్టుకుంటున్నది. ఆ గృహం యొక్క గొలుసు అక్షరాల రూపంలో ముద్రించిన పట్టా కూడా ఆర్కాట్ నవాబుల పరిపాలనా కాలంలో ఎలా ఉంటుందో లోకల్ 18 స్క్రీన్ మీద చూడొచ్చు. ఆ రోజు ఆ గృహ నిర్మాణానికి పనిచేసిన వడ్రంగిలు తాపీలు పనితీరు చూస్తే అద్భుతంగా ఉన్నది. నేటి నిర్మాణాలు చూశామంటే వేల రోజుల్లో కూలిపోతున్నాయి. కానీ నాటి నిర్మాణంలో ఒక చీల కొట్టినా కూడా గోడలోకి దిగనంటున్నది. అంతలా నాటి నాణ్యత నేటికి ఉట్టిపడుతున్నది. ఆనాటి నిర్మాణంలో కంటపడుతున్న గృహ దాలబంధ్రాలు, కొయ్య స్తంభాలు, పైకప్పు నిర్మాణానికి వాడినటువంటి సున్నము, ఇత్తడి చాట, వాడినటువంటి రుబ్బురోలు నేటి తరానికి ముచ్చటిస్తున్నది. యంత్రాలు లేని సమయంలో చేసిన పనితీరు చూడాలంటే ఈ గృహమే నిదర్శనం. అంతలా ఆకట్టుకుంటున్నది. ఈ గృహ యజమాని 5వ తరానికి చెందిన కొత్తమాచు వెంకటాచలపతి శెట్టి కుమారుడు కరుణాకర్ గుప్తా లోకల్ 18 ద్వారా చక్కగా వివరించారు. 1962 ఆగస్టు 25వ తేదీన బ్రాహ్మణుల నుండి కొనుగోలు చేయింది. ఇది వాస్తు ప్రకారంగానే ఉంది. ఈ ఇంట్లో మేము 5 తరాలుగా ఉన్నాము. ఈ 5 తరాల్లో కూడా మాకంతా మంచి జరిగింది. ప్రస్తుతం మేము బెంగళూరులో కూడా పిల్లల చదువు కోసము వెళ్ళి పోతా వస్తా ఉన్నాము. మా సోదరులంతా సైతము బెంగళూరులో స్థిరపడ్డారు. బ్రిటిష్ కాలం నాటి సమయంలో నిర్మించిండేది. అప్పుడు నిర్మించినప్పుడు వినియోగించిండే కొయ్యలు నేటికి కూడా చెక్కు చెదరకుండా ఉంది. అప్పుడు గోడలకి అప్పటి గోడలు ఇప్పుడు ములికి కొట్టల్లో అంటే కూడా దిగడం లేదు. ప్రస్తుతం నూతనంగా నిర్మించే భవనాల్లో గోడలకు కొట్టేదంటే ఈజీగా వెళ్లిపోతా ఉంది. ఈ ఇంటికి పైకప్పు తార్సు ఇటుకలు తార్స్ నిర్మాణంతో చేపట్టిండేది. దీంతో ఇటుకలు సున్నము వినియోగిస్తారు. ఆ సున్నాన్ని తయారు చేసుకుని అందువల్ల అది ఇంకా పకడ్బందీగా ఉంది. మోల్డింగ్ కన్నా ఎక్కువగా నిర్మించినప్పుడు వినియోగించిన కొయ్యలు నేటికి చెక్కు చెదరకుండా ముచ్చటగా ఉంది. అప్పుడు కొయ్య పని వాళ్ళు ఎంతో నైపుణ్యంతో చిత్రీకరించిన మిషన్లు లేకపోయినా చేతితోనే చేసి వాళ్ళ నైపుణ్యాన్ని చాటి చెప్పేదానికి గుర్తుగా నిలిచింది. మా ఇంటికి వచ్చే బంధువులు గాని స్నేహితులు గాని ఇన్ని ఏండ్లు బ్రిటిష్ కాలం నాటి ఇల్లు అనేసి ఆశ్చర్యపోతారు.